నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక కువైటీని తన యొక్క భార్య పోలీసులకు పట్టించడం జరిగింది. అలాగే ఎందుకు పట్టించిందంటే కానీ ప్రస్తుతం ఆమె ఉంటూ ఉన్న ఇంట్లో అయితే కానీ తన భర్త లైసెన్సు లేని ఆయుధాలు అయితే దాచిపెడుతూ ఉన్నాడనమాట. తుపాకులు కావచ్చు, లేకపోతే ఇతర రకాల ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, మందుగుండు సామాగ్రి కావచ్చు, అవన్నీ తెచ్చి ఆ ఇంట్లో దాచిపెడుతూ ఉన్నాడు. అలాగే దానికి సంబంధించి అవి చూసినప్పుడు నాకు భయం వేస్తూ ఉంది, నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఆమె భావించిందనమాట. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. నా భర్త ఇలా లైసెన్సు లేని ఆయుధాలు తీసుకొని వస్తూ ఉన్నాడు, నా ప్రాణానికి హాని ఉంది, అలాగే అతడి పైన ఎటువంటి చట్టపరమైన చర్యలు లేకుండా అవి స్వాధీనం చేసుకోవాలని పోలీసులకైతే ఆమె సమాచారం అందించింది. పోలీసులు డిప్యూటీ అటార్నీ జనరల్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని ఆ యొక్క భార్య యొక్క అనుమతితో ఆ ఇంట్లో సోదాలు నిర్వహించగా 9mm పిస్టల్ తుపాకీ ఏదైతే ఉందో తుపాకీని మరో ఇతర ఆయుధాలను అయితే పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పోలీసు అధికారులు ఆ యొక్క ఆయుధాలను స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క భర్త అయితే ఆఫీసుకు వెళ్ళడం జరిగింది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినంత వరకు పోలీసులు ఆ యొక్క ఇంట్లో వేచి ఉండి అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే అతన్ని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి, అలాగే తన యొక్క భార్య తనను పట్టించిందని చెప్పేసి యొక్క భర్తకు తెలియడంతో అతడైతే చాలా బాధగా ఉన్నాడు, ఆమె పైన కోపంతో ఉన్నాడు అని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది. నేను కేవలం నా ప్రాణ భయము, నా ప్రాణానికి హాని ఉందని భావించి, అలాగే తన యొక్క భర్తకు ఎటువంటి శిక్షలు వేయకుండా ఆయన్ను వదిలేసి ఆ యొక్క లైసెన్సు లేని ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని మాత్రమే తన యొక్క భర్తను పోలీసులకు అప్పగించాలని చెప్పి తెలిపిందనమాట. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ, అలాగే కువైటీ భర్త వచ్చేసి కువైటీ పౌరుడు, భార్య వచ్చేసి ఇరాక్కు సంబంధించిందనమాట. దాంతో ప్రస్తుతం అయితే కువైట్లో ఈ యొక్క విషయం వైరల్గా మారింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఆ యొక్క కువైటీ పౌరుడిని చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.